మీలో అందరికీ కూడా ఒక డౌట్ వచ్చే ఉంటుంది. అదేంటంటే ఆన్లైన్‌లో అమౌంట్ సంపాదించవచ్చా అనే విషయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. నిజంగా అయితే ఆన్లైన్‌లో మనీ సంపాదించవచ్చు. నేను ఏ విధంగా సంపాదించాను, అలాగే సోషల్ మీడియాలో ఏ విధంగా సక్సెస్ అయ్యాను అనే పూర్తి విషయాలు అయితే మీకు షేర్ చేసుకుంటాను. కానీ ఈ విషయాలన్నీ మీరు తెలుసుకునే ముందుగా పేమెంట్ ప్రూఫ్ అయితే మీ అందరికీ కావాలి. కాబట్టి ముందు మీరు పేమెంట్ ప్రూఫ్ అయితే చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ అయితే నేను చెప్తాను. నేను ఏ విధంగా ఈ జర్నీ స్టార్ట్ చేశాను, ఏ విధంగా నేను సక్సెస్ అయ్యాను అనే ఫుల్ స్ట్రాటజీ అయితే నేను చెప్తాను. ముందుగా అయితే మీరు పేమెంట్ ప్రూఫ్ అయితే చూడండి. మీ ముందే ఇప్పుడు నేను అయితే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ పైన మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ గూగుల్ యాడ్సెన్స్ ఉంది కదా, ఈ గూగుల్ యాడ్సెన్స్ మీద అయితే మీరు క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి గూగుల్ యాడ్సెన్స్ డాష్బోర్డ్ అయితే ఈ విధంగా ఓపెన్ అయింది. ఇప్పుడు చూసుకోండి దిస్ మంత్ అయితే నాకు $9 అయితే ఎర్నింగ్ అయింది. నేను జస్ట్ 2 మంత్స్ నుంచి కూడా ఎటువంటి ఎర్నింగ్ అయితే చేసుకోవట్లేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ పేమెంట్ ఉంది కదా, $122 అయితే నాకు వచ్చింది. ఇప్పుడు నిజంగా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ పేమెంట్ షాప్స్ ఉంది కదా, ఈ పేమెంట్ షాప్స్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఒకసారి చూడండి. చూడండి ఇక్కడ ఈ పేమెంట్ ఆప్షన్లో ఇక్కడ నేను $10 అయితే ఈ మంత్ అయితే ఎర్న్ చేశాను చెప్పాను కదా. ఇక్కడ మీద కింద స్క్రోల్ చేస్తే April 30 అంటే ఏప్రిల్ మంత్లో నేను ఎర్న్ చేసింది $122 అయితే నేను ఎర్న్ చేశాను. ఇవి నిజంగా అయితే మా మదర్ బ్యాంక్ అకౌంట్లో అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. అలాగే $100 అయితే మనకి పేఅవుట్ వస్తుందని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఇది రియలా లేకపోతే ఫేక్ అని మీరు అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది. ఇది నిజంగా రియల్, ఎందుకంటే ఇందులో ఫేక్ చేయడానికి ఏమి ఉండదు. కాబట్టి ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఒకసారి చూడండి. చూడండి ఇక్కడ రీఫ్రెష్ చేసినా సరే అలాగే చూపిస్తుంది. కాబట్టి నేను నిజంగా అయితే ఈ అమౌంట్ అయితే ఎర్న్ చేశాను. అలాగే ఈ వీడియో చివరిలో కూడా నేను వీలైతే నా అకౌంట్కి వచ్చిన మనీ కూడా ప్రూఫ్ అయితే నేను చూపిస్తాను. ఈ విధంగా అయితే నాకు అమౌంట్ అయితే ఎర్నింగ్ అయితే జరిగింది. ఇప్పుడు మీరు పేమెంట్ ప్రూఫ్ చూశారు కదా, ఇప్పుడు మీరు అందరూ కూడా నన్ను నమ్ముతారా? ఎటువంటి స్కామ్ లేకుండా నేను జెన్యూన్గా అయితే చూపించాను. ఇప్పుడైతే నా జర్నీ అయితే మీకు చెప్తాను. నేను కూడా మీలాగే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని, డైలీ డే టు జాబ్ చేసుకుని ఇంటికి వచ్చే ఎంప్లాయీని మాత్రమే. అయితే నేను ఈ ఆన్లైన్లో మనీ సంపాదించాలని నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. కానీ ఏ విధంగా సంపాదించాలనే సోర్స్ మొత్తం నాకు ఎప్పుడూ తెలియలేదు. అయితే ప్రతిరోజు కూడా నేను మీలాగా యూట్యూబ్ చూసేవాడిని. ఏదైనా యూట్యూబ్లో మనీ ఎలా సంపాదించాలనే విషయం వస్తే అది వెంటనే క్లిక్ చేసి చూసేవాడిని. అది చూసిన తర్వాత మనం కూడా నిజంగా మనీ సంపాదించవచ్చు అని అప్పటికి ఆ వీడియో చూసే టైంకే మనలో అయితే మనీ సంపాదించాలి అనే ఆలోచన అయితే వచ్చేది. ఆ వీడియో చూసిన తర్వాత అది మనకు వర్కౌట్ అవ్వకపోతే ఇది వ్యూస్ కోసమే చెప్తారు, ఈ విధంగానే అంతా ఫేకు అని చెప్పి నేను అనుకునేవాడిని. అయితే అలా వీడియోస్ అన్నీ చూడడం వల్ల కూడా నాకు ఎటువంటి మనీ రాలేదు, నేను ఎటువంటివి కూడా స్టార్ట్ చేయలేదు. అయితే ఒక 6 months బ్యాక్ అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అయితే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే యూట్యూబ్లో ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో నేను ఎండ్ వరకు వాచ్ చేశాను. అలాగే ఆయన పేమెంట్ ప్రూఫ్ కూడా నాకైతే చూపించారు. అవన్నీ చూసి నిజంగా ఆయన జెన్యూన్గా అయితే చెప్పాడు. ఇది నిజంగా తక్కువ టైంలో అయిపోయే వర్క్ కాదు, ఎందుకంటే మనం పేషెన్స్గా ఉంటేనే మనకైతే ప్రతి ఒక్క రూపాయి కూడా వస్తుంది అనే విషయాన్ని గమనించి ఆయన చెప్పిన విధంగానే నేను మొత్తం కూడా ఫాలో అయ్యాను. ఇప్పుడు ఆయన చెప్పిన ఫాలో అయ్యి ఫస్ట్గా స్టార్ట్ చేసింది నేను బ్లాగింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ బ్లాగింగ్ చేయడానికి అయితే ముందుగా మనకి వెబ్సైట్ అయితే కావాలి. మనం బ్లాగర్ అనే వెబ్సైట్లో ఫ్రీగా అయితే మనకి వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. కానీ దాని నుంచి ఎటువంటి మనీ కూడా రాదు. అప్పుడు నేను హోస్టింజర్లో అయితే నా దగ్గర మనీ లేకపోయినా బయట ఎక్కడైనా తీసుకొని హోస్టింజర్లో హోస్టింగ్ డొమైన్ బై చేసి అప్పుడైతే నేను వెబ్సైట్ మొత్తం కస్టమైజ్ నేనే ఆయన ఏ విధంగా చెప్పారు యూట్యూబ్లో ఆ విధంగా నేను చూసి నేర్చుకుని ఆ విధంగా అయితే నేను ఈ వెబ్సైట్ మొత్తం కూడా కస్టమైజ్ చేసుకున్నాను. ఎవరిని కూడా ఎటువంటి హెల్ప్ కూడా నేను తీసుకోకుండా నా ఓన్గా నేనే కస్టమైజ్ చేసుకున్నాను. కస్టమైజ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆయన చెప్పిన విధంగా ఆర్టికల్స్ ఏ విధంగా రాయాలి, ఏ విధంగా పోస్ట్ చేయాలి అని నేర్చుకున్నాను. ఇక్కడ చాలా నేను మిస్టేక్లు అయితే చేశాను. అవి ఏంటంటే అప్పుడు నాకు ఫస్ట్ వెబ్సైట్ స్టార్ట్ చేసినప్పుడు ఏతో అయితే నేను కంటెంట్ అయితే ప్రిపేర్ చేశాను. అప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న నీచ్ ఏంటంటే జాబ్స్ రిలేటెడ్ అయితే నేను చేద్దామని అయితే అనుకున్నాను. అప్పుడు జాబ్స్ రిలేటెడ్ కాబట్టి నేను ఈరోజు ఒక జాబ్ కంపెనీ అయితే పోస్ట్ పడింది. ఆ పోస్ట్ కోసం నేను వెళ్ళి ChatGPTలో సెర్చ్ చేస్తే ChatGPT మొత్తం కంటెంట్ అంతా కూడా ఇచ్చేసింది. యాజ్ టీస్గా నేను మొత్తం ఆ కంటెంట్ అంతా కూడా కాపీ చేసి నా వర్డ్ప్రెస్ వెబ్సైట్కి వచ్చి అక్కడ పేస్ట్ చేసేవాడిని. పేస్ట్ చేసి మొత్తం కూడా థంబ్నెయిల్స్ అలా అన్నీ క్రియేట్ చేసుకొని నీట్గా SEO చేసి పబ్లిష్ చేశాను. అలాగే నేను మొత్తం కూడా ఒక 50-60 ఆర్టికల్స్ అయితే మొత్తం పోస్ట్ చేశాను. పోస్ట్ చేసి గూగుల్ యాడ్సెన్స్కి అయితే పంపించాను. గూగుల్ యాడ్సెన్స్కి పంపించిన తర్వాత నేను ఏమనుకున్నానంటే నేను ఎలాగైనా 50-60 ఆర్టికల్స్ రాశాను. ఆ ఇన్ఫ్లుయెన్సర్ నాతో ఏమన్నాడంటే ఒక 10 to 15 అరౌండ్ ఇలాగని చూసుకుని ఒక 30 ఆర్టికల్స్ పోస్ట్ చేస్తే కానీ మన గూగుల్ యాడ్సెన్స్ అప్లోడ్ రాదని కూడా అన్నాడు. ఓకే, నేను ఆయన చెప్పిన దానికన్నా ఒక 30 ఎక్స్ట్రా రాశాను, తక్కువ కూడా రాయలేదు. ఎలాగైనా సరే నాకు యాడ్సెన్స్ అప్లోడ్ అయిపోతుంది అని అనుకొని నేను డే టు ఆఫీస్లో పని చేసుకుంటూ అయితే ఉన్నాను. అప్పుడు నాకు ఈవినింగ్ అయితే ఒక మెయిల్ అయితే వచ్చింది. ఆ మెయిల్ చూసుకున్న తర్వాత నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే యాడ్సెన్స్ నుంచి అయితే నాకైతే రిజెక్ట్ అయితే మెయిల్ వచ్చింది. ఎందువల్ల రిజెక్ట్ అయింది అని తెలుసుకుంటే
కాపీడ్ కంటెంట్ అయితే వచ్చింది. అప్పుడు వెంటనే నేను షాక్ అయ్యాను. ఎందువల్ల కాపీడ్ వచ్చింది, నేను మొత్తం కూడా బాగానే రాశాను కదా అనుకున్నాను. అప్పుడు లాస్ట్లో ఏమైందంటే నేను అప్పుడు ఆలోచించి చూస్తే ChatGPT నుంచి కాపీ చేసి డైరెక్ట్గా నేను ఇక్కడ పేస్ట్ చేశాను. అందువల్ల నాకు కాపీరైట్ వచ్చిందని నేను అయితే అర్థం చేసుకున్నాను. అప్పుడు మొత్తం కూడా మళ్ళీ ఎడిట్ చేసి మొత్తం అన్ని ఆర్టికల్స్ కూడా మళ్ళీ మార్చి అన్నీ చేసి మళ్ళీ నేనైతే యాడ్సెన్స్ అప్లోకి పంపించాను. మళ్ళీ 1 or 2 డేస్లో మళ్ళీ రిజెక్ట్ మెయిల్ వచ్చింది. అప్పుడు వెంటనే ఇది మన వల్ల కాదు, ఇంకా నాకు ఓపిక లేదు అని చెప్పి వదిలేశాను. అప్పుడు మళ్ళీ ఒక 6 to 7 డేస్ తర్వాత మళ్ళీ కొత్తగా వర్డ్ప్రెస్ కొని మళ్ళీ హోస్టింగ్ డొమైన్ బై చేసి మళ్ళీ అమౌంట్ పెట్టి మళ్ళీ ఇంకో వెబ్సైట్ అయితే స్టార్ట్ చేశాను. అప్పుడు ఆ వెబ్సైట్ అయితే ఎలా అయింది అనుకున్నారు, నా ఓన్గా నేనే మొత్తం టైప్ చేసుకొని మొత్తం అన్ని పబ్లిష్ చేసి ఓన్గా అరౌండ్ ఎలా చూసుకున్న ఒక 18 to 19 ఆర్టికల్స్ అయితే పోస్ట్ చేశాను. మళ్ళీ యాడ్సెన్స్ అప్లోకి అయితే పంపించాను. పంపించిన తర్వాత కూడా మళ్ళీ ఈ యాడ్సెన్స్ అప్లోకి అయితే కొంచెం టైం పట్టింది. 4 to 5 డేస్ అయితే టైం పడడం వల్ల అయితే అప్లోడ్ అయిపోతుంది సార్ నాకు కన్ఫామ్గా, ఎందుకంటే నా ఓన్గా టైప్ చేశాను అని చెప్పి అనుకున్నాను. అప్పుడు కూడా యాడ్సెన్స్ నుంచి నాకు రిజెక్ట్ అనే మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ చూసి నాకు ఇంకా ఈ బ్లాగింగ్ మనం చేయలేం, మన వల్ల కాదు. అయితే పూర్తిగా బ్లాగింగ్ అనే కాన్సెప్ట్ని అయితే నేను వదిలేశాను. ఆ తర్వాత నేను మామూలుగా నా జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని. మళ్ళీ ఒకసారి ఆ బ్రో అయితే వీడియో పెట్టాడు, బ్లాగింగ్లో తన ఇన్కమ్ ఎంత వచ్చింది, తన ప్రూఫ్స్ అన్నీ కూడా చూపించాడు. మళ్ళీ మోటివేట్గా అనిపించి అనవసరంగా వదిలేసామే అని అనుకున్నాను. మళ్ళీ ఫ్రెష్గా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఈసారి చేద్దాం, లేకపోతే ఇంకా పూర్తిగా నేను బ్లాగింగ్ వదిలేస్తాను అనుకొని మళ్ళీ నేను హోస్టింగ్ డొమైన్ పర్చేస్ చేసి మళ్ళీ కొత్త వెబ్సైట్స్ అయితే స్టార్ట్ చేశాను. ఆ వెబ్సైట్ స్టార్ట్ చేసి నేను ఒకటే అనుకున్నాను, నేను జెన్యున్గా నాకు సమయం ఉన్నప్పుడే నేను ఆర్టికల్స్ ఓన్గా టైప్ చేసి పోస్ట్ చేస్తాను, ఎటువంటి కాపీలు కూడా చేయను అని అనుకొని అప్పుడు మళ్ళీ ఆర్టికల్స్లోకి అయితే దిగాను. అప్పుడు నా ఓన్గా ఆర్టికల్స్ టైప్ చేసుకుని రోజుకి ఒకటి లేకపోతే 2 రోజులకి ఒకటి ఆ విధంగా టైప్ చేసుకుంటూ నేనైతే సక్సెస్ కోసం చూడలేదు. అలా టైప్ చేసుకుంటూ మొత్తం అన్నీ కూడా వెళ్ళి అరౌండ్ ఒక 70-80 ఆర్టికల్స్ అయితే నేను పబ్లిష్ చేశాను. పబ్లిష్ చేసి నేను యాడ్సెన్స్ అప్లోకి అయితే చాలా వరకు పంపించలేదు, ఎందుకంటే ఇన్నిసార్లు పెట్టాను రిజెక్ట్ అయిపోయింది. ఈసారి పెట్టినా సరే రిజెక్ట్ అవుతుందేమో అన్న భయం అయితే నాకు చాలా ఉంది. అప్పుడు వెంటనే భయం వేసి ఇంకా ఎందుకులే పంపించడం, ఇంకా కొన్ని ఆర్టికల్స్ పోస్ట్ చేసి ఆ తర్వాత పంపిద్దామని అనుకున్నాను. అప్పుడు మళ్ళీ చాలా ఆర్టికల్స్ అయితే అరౌండ్ ఒక 85 ఆర్టికల్స్ అయితే పోస్ట్ చేశాను. పోస్ట్ చేసి ఎందుకు మళ్ళీ రిజెక్ట్ అయిపోయినా సరే ఇన్ని ఆర్టికల్స్ పోస్ట్ చేసి మనం టైం వేస్ట్ చేసుకోవడం తప్ప ఏముండదు అని చెప్పి అయితే నేను యాడ్సెన్స్కి అప్లోడ్ పంపించేసి నేను వదిలేసి అక్కడితో నేను ఆర్టికల్స్ పోస్ట్ చేయలేదు. ఇంకా చాలా క్రియేటర్స్ ఏం చెప్తారంటే మీరు యాడ్సెన్స్ అప్లోడ్ పంపించిన తర్వాత కూడా ఆర్టికల్స్ పోస్ట్ చేయండి, అప్పుడే మిమ్మల్ని యాడ్సెన్స్ గుర్తిస్తుంది అని చెప్తారు. కానీ నా మాటని పట్టించుకోకుండా నేను యాడ్సెన్స్ అప్లోడ్ పంపించి ఇంకా ఆ విషయం అయితే పూర్తిగా వదిలేసి నా జాబ్ అయితే చేసుకుంటూ ఉండేవాడిని. అప్పుడు యాడ్సెన్స్ అప్లోడ్ పంపించిన తర్వాత ఒక 7 to 8 డేస్ అయితే నేను మెయిల్స్ ఓపెన్ చేయలేదు, ఏమీ కూడా చేయలేదు. అప్పుడు తర్వాత మెయిల్ ఐడి ఓపెన్ చేసి చూస్తే అప్పుడు నాకు గూగుల్ నుంచి అయితే ఒక మెసేజ్ అయితే వచ్చింది, కంగ్రాట్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ యాడ్సెన్స్ అప్లోడ్ అని వచ్చింది. అప్పుడు వెంటనే నేను చాలా ఆశ్చర్యపడ్డాను, ఎందుకంటే నేను యాడ్సెన్స్కి అయితే అప్లోడ్ అయ్యాను. నేను ఆ మెయిల్ చూసిన వెంటనే చాలా వరకు అయితే ఆశ్చర్యపోయాను, నిజంగా నమ్మలేదు, నిజంగా నాకు వచ్చిందా అని చెప్పి నేను రీఫ్రెష్ చేస్తూ ఉండేవాడిని. నిజంగా అయితే వచ్చింది. అప్పుడు వెంటనే నా వెబ్సైట్కి వెళ్ళి నేను యాడ్సెన్స్ ప్రాసెస్ అంతా కూడా చేసుకున్నాను. మీలో అందరికీ కూడా ఒక డౌట్ వచ్చి ఉంటుంది, యాడ్సెన్స్ అప్లోడ్ పంపించాలంటే మనం ఆర్టికల్స్ రాస్తే సరిపోద్దు, ఆ ఆర్టికల్స్ ట్రాఫిక్ కూడా రావాలని మీలో అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది. నిజంగా నేను ఈ ఆర్టికల్స్ బ్లాగింగ్ స్టార్ట్ చేయకముందే నేను ఒక నీష్ అయితే అనుకున్నాను. ఆ నీష్ ఏంటంటే మీకు ముందే చెప్పాను, ఆ జాబ్స్ రిలేటెడ్ కంటెంట్ అని. ఆ కంటెంట్ కోసం నేను ముందుగానే ఈ బ్లాగింగ్ స్టార్ట్ చేయకముందే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ అయితే క్రియేట్ చేశాను. ఆ పేజ్ కూడా ఏ విధంగా అయిందంటే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇన్స్టాగ్రామ్లో నేను ఏ విధంగా గ్రో అయ్యాను, అలాగే నేను ఈ ప్రతి వీడియో కూడా ఏ విధంగా అప్లోడ్ చేశాను, నేను ఏ విధంగా స్ట్రాటజీ అయితే ఉపయోగించాను, ఏ విధంగా సక్సెస్ అవ్వాలి అనే పూర్తి విషయం నేను సెకండ్ వీడియోలో అయితే చేస్తాను. ఇప్పుడైతే ఓన్లీ బ్లాగింగ్ ఏ విధంగా స్టార్ట్ చేసాను ఆ వీడియో మాత్రమే చెప్తాను, అలాగే నా ఇన్కమ్ ప్రూఫ్ కూడా చెప్తాను. అయితే యాడ్సెన్స్ ప్రాసెస్ మొత్తం కూడా సెటప్ చేసుకొని అప్పుడు డైలీ కూడా ఒక 3 to 4 ఆర్టికల్స్ రాసి పబ్లిష్ చేసి డిఎం చేసి మొత్తం కూడా చేసేవాడిని. నాకు అరౌండ్ ఎలా చూసుకున్నా ఒక 2000 to 3000 అరౌండ్ అట్లీస్ట్ చూసుకుంటే 5000 వ్యూస్ అయితే పర్ డే వచ్చేవి. ఆ పర్ డే 5000 వ్యూస్ వస్తే ఎవ్రీడే ఒక $5, $6, $7 ఇలా ఎర్నింగ్ అయితే అయ్యేది. అప్పుడు అలా చూసుకుంటే ప్రతిరోజు కూడా ఈ డాలర్స్ అన్నీ చూసుకొని ఇంకా నా మోటివేషన్ అయితే కలిగేది. ఈ డాలర్స్ అన్నీ చూసి ఇంకా బాగా చేయాలని అనిపించేది. అప్పుడు మంత్ ఎండ్కి వచ్చేసరికి మొత్తం నా దగ్గర అయితే ప్రతిరోజు ఆర్టికల్స్ పోస్ట్ చేయడం వల్ల నా దగ్గర అయితే $122 అయితే ఎర్నింగ్ జరిగింది ఆ ఒక్క ఏప్రిల్ మంత్ లోపు. ఈ మధ్యలో $10కి $50కి మధ్య బ్యాంక్ అకౌంట్స్ అవి యాడ్ చేయడం ఇవన్నీ వస్తూ ఉంటాయి. అలాగే ఐడి వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఐడి వెరిఫికేషన్ ఏ విధంగా నాకు అయిందంటే ప్రతి ఒక్కరికి కూడా
పోస్ట్లో అయితే పిన్ వస్తుంది ఐడి వెరిఫికేషన్కి. నాకు ఆ విధంగా కూడా రాలేదు. డైరెక్ట్గా 1 డేలో నాకు ఐడి వెరిఫికేషన్ కూడా అయిపోయింది. అప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం జరిగిన తర్వాత నేను $122 అయితే నాకు ఎర్నింగ్ జరిగాయి. అప్పుడు నిజంగా ఈ అమౌంట్ అయితే అకౌంట్లో పడుతుందా లేకపోతే ఇదంతా ఫేక్ అని అప్పటికి కూడా నాకు డౌటే. అమౌంట్ పడినంత వరకు కూడా నాకు నిజంగా అమౌంట్ పడుతుంది అనే విషయం కూడా నేనైతే పూర్తిగా మర్చిపోయాను. ఆ తర్వాత $122 అయ్యి నేను బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేశాను. సింగపూర్ అలాగే US ట్యాక్స్ అయితే మొత్తం కూడా ఫిల్ చేశాను. అన్నీ చేసి వదిలేశాను. ఏప్రిల్ మంత్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ మొత్తంలో జరిగిన అమౌంట్ మొత్తం కూడా మే 10, 11, 24 లోపు అయితే క్రియేట్ అవుతుందని చాలా వీడియోస్లో చూశాను. ఆ విధంగా చూసిన తర్వాత నేను అలాగే కంటిన్యూగా నేను ఆ డాలర్స్ అయితే పట్టించుకోకుండా మళ్ళీ నేను ఆర్టికల్స్ పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఎర్నింగ్స్ అయితే అవుతూ ఉన్నాయి. అప్పుడు ఏమైందంటే 11th డే నాకైతే ఆఫ్టర్నూన్ నాకు అమౌంట్ అయితే క్రియేట్ అయ్యింది అకౌంట్లో. అప్పుడు ఆ అమౌంట్ చూసి నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే ఇన్ని స్ట్రగుల్స్ అయితే నేను ఫేస్ చేశాను. 3 టైమ్స్ అయితే నేను ఫెయిల్ అయ్యాను. అలాగే ఇంత కష్టపడినందుకు నాకు నిజంగా ప్రతిఫలం అయితే దక్కింది అని చెప్పి నేను చాలా సంతోషపడి ఆ అమౌంట్ మొత్తం కూడా నేను నా అకౌంట్కి అయితే క్రియేట్ చేసుకొని అప్పుడు నిజంగా అయితే నాకు బ్లాగింగ్ ద్వారా మనీ వస్తుంది అని అప్పుడు నమ్మాను. అమౌంట్ నా అకౌంట్లో పడినంత వరకు కూడా నిజంగా బ్లాగింగ్ నుంచి అమౌంట్ వస్తుంది అనే విషయం కూడా నిజంగా నేను అనుకోలేదు అసలు. ఈ విధంగా అయితే నా బ్లాగింగ్ జర్నీ అయితే జరిగింది. నిజంగా నేను మీలో అందరిలాగే నేను కూడా అమౌంట్ సంపాదించుకుందాం ఆన్లైన్లో అని వచ్చినాను. నిజంగా అమౌంట్ అయితే నేను ఎర్న్ చేసుకున్నాను. నేను కూడా మీలో అందరికీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బ్లాగింగ్ అందరికీ కూడా గైడ్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఎటువంటి ఫీజు తీసుకోవడం, నాకు ఎటువంటి కోర్సులు కూడా వద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరు బిగినర్ స్టేజ్లోనే వస్తారు. ప్రతి ఒక్కరు కూడా మిడిల్ క్లాస్లో ఉన్నవారే ఆన్లైన్లో మనీ సంపాదించాలనుకుంటారు. మనీ ఉన్నవారికి పెద్ద డబ్బు బంగారం ఆస్తులు ఉన్నవారికి ఇలా ఆన్లైన్లో మనీ సంపాదించాలనే విషయమే వాళ్ళకు ఉండదు. కాబట్టి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ని మనం టార్గెట్ చేయాలి. అలాగే టార్గెట్ అంటే నేను ఎటువంటి కోర్సులు పెట్టినా అలాగే ఎటువంటి అమౌంట్ కూడా తీసుకోను. కాబట్టి నేను నాకు నాలెడ్జ్ అయితే నేను మీ అందరికీ కూడా గైడ్ చేస్తాను. అలాగే నెక్స్ట్ సెకండ్ వీడియోలో ఇన్స్టాగ్రామ్లో ఏ విధంగా గ్రో అవ్వాలి, నేను ఏ విధంగా నేను గ్రో అయ్యాను, అలాగే నేను ఎన్ని పోస్టులు పెడితే నాకు వైరల్ అయ్యింది నా ఛానల్లో, ఏ విధంగా నేను మొత్తం అంతా సక్సెస్ అయ్యాను అనే పూర్తి విషయం నేను సెకండ్ వీడియో అయితే మీతో డిస్కస్ చేస్తాను. కాబట్టి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మర్చిపోకండి. అలాగే మరింత మందికి మన వీడియో రికమెండ్ అవ్వాలంటే లైక్ చేయండి. అలాగే కింద హైప్ కూడా చేయండి.